నా పేరు జీవన్ కుమార్ రెడ్డి. నాది గొందిరెడ్డిపల్లి. తోటలో ఇల్లు కట్టిస్తుంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కాంపౌండ్ కడుతున్నాము. పక్కన వాళ్ళు వచ్చి ఇది మాది అంతా అని ఇంటి ముందర సీసీ కెమెరా ఉంటే ఇంటి వెనకాల నుంచి వచ్చి గోడ గడిపేసి నన్ను వెనకాల నుంచి గొడ్లితో నరికినారు సార్. ఆ తర్వాత పడిపోయిన తర్వాత ఏమైందో నాకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి నన్ను ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అది అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వెంకటరామరెడ్డి అనే అతను నరకండ్రావు గడే ఉన్నాడంట అని అతని తమ్ముళ్ళు ఇద్దరు నాగిరెడ్డి, హనుమంతరెడ్డి ఇద్దరు గొడ్లితో వెనకాల నుంచి వేసినారు సార్. ఆ తర్వాత ఏమైందో తెలియట్లేదు సార్. కింద పడిపోయినప్పుడు పండ్లు పోయినాయి, భుజము అంతా నొప్పిస్తాం సార్. అంతే సార్. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. 6 మంది సార్. వెంకటరామరెడ్డి వాళ్ళ కొడుకు, నాగిరెడ్డి వాళ్ళ భార్య, హనుమంతరెడ్డి వాళ్ళ కొడుకులు సార్. అందరూ చెప్పినాం సార్. వచ్చేటప్పుడే ఇట్లా లేదు సార్. దాడి అయిపోయిన తర్వాత హాస్పిటల్ రాకముందే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళు పోలీసులు ఇక్కడికి వచ్చేయండి అని అన్నారు సార్. మా ఊరు వాళ్ళే సార్, మా పక్కన వాళ్ళే సార్. కాంపౌండ్ కడుతున్నాము అని సార్. ఎవరిని సార్? లేదు సార్, సంబంధం లేదు సార్. మా దాంట్లో మేము కట్టుకుంటున్నాం సార్. లేదు ఇదంతా మాదే అని గొడవకు వచ్చినారు సార్. ఇంకా మాట్లాడకనే ఒకేసారి గొడ్లు తీసుకొని వచ్చి ఒకడే ఉన్నారు నరకేంద్ర అంటేనే వేసినాడు సార్ వెనక నుంచి. నేను ఒక్కడనే సార్. దెబ్బ తగిలింది ఇంకంతే. నాకు ఏమైందో తెలియదు సార్. అలాంటివి ఏం లేవు సార్. తోటలోనే అంతే సార్. అది పాత కక్షలు అయితే ఏం లేవు. అంటే మరి చేను కాదు సార్, షెడ్స్. తోట అది ఆవుల షెడ్ మాదిరి పక్కన సార్. అంతే. అది మా దాంట్లోకి జరిగినారని వాళ్ళు వచ్చారు సార్. యాక్చువల్గా వాళ్ళు ఉన్న షెడ్ని వాళ్ళు ఆనుకొని మేము కట్టుకుంటున్నాం సార్. అది పత్తల గోడ, అంటే ఇద్దరికి సంబంధించిన గోడే. దాన్ని వదిలిపెట్టుకొని కూడా వాళ్ళు తీసిపెట్టుకొని కూడా మా దాంట్లో మేము కట్టుకుంటున్నా కూడా లేదు మాది అని దౌర్జన్యంగా వచ్చినారు సార్. ఒకరినే ఉండేది చూసి వచ్చినారు సార్ 6. నా పేరు ప్రభాకర్ రెడ్డి, గొందిరెడ్డిపల్లి గ్రామము, రాప్తాడు మండలము, అనంతపురం జిల్లా. కానీ మాకు వాళ్ళకు వైర్యాలు అయితే ఏటివి లేవు సార్. వాళ్ళకి స్థలం లేదు, ఏమి లేదు. దౌర్జన్యంతో మొన్న నాకు ఉంది భూమి అన్నాడు. నీ భూమిని కొలుచుకో, మేము వద్దాను అన్నాం. కానీ మా పెద్దలు కట్టిన గోడ, రాతి గోడ ఉంటుందా, ఆ గోడని ఇడిచిపెట్టి ఆ తడుగు లోపలికి కట్టుకున్నాం సార్. మేము కట్టినాము. ఇప్పుడు 3/4 భాగం అయిపోయింది, ఏం లేదు. పొద్దున కూడా నా కొడుకు సాఫ్ట్వేర్ పని చేస్తాడు సార్. పైన ఉండే పాస్ పోతే కిందికి వచ్చినాడు. అంతగా 1 గంట ముందు నేను టౌన్కి వచ్చిన సార్. ఏదో వాకిలి ఇంటి సామాను కోసం. నేను మా కొడుకు ఫోన్ చేసి నా ఇట్లా జరిగిందని అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. గొడ్డలతో నరికినారట. అటు చెప్పేది. నా భార్య ఇంటి దగ్గర పోయింది, వచ్చింది, కొడుకుని పిలుచుకొని వస్తాను, నాకు ఎదురైంది. నేను వచ్చి ఆసుపత్రి స్టేషన్లో పోయి చెప్పింది. ముందు ప్రకారం కాపాడుకోపోయా, ఆసుపత్రికి పో, మళ్ళీ కలిసి చూద్దాము అన్నాడు. సరేలేని ఆసుపత్రికి వచ్చి స్కానింగ్ అన్నీ చేయించినాం. వాళ్ళు అయితేనేమో కుసిద్ధంగా వెనక ముందర సీసీ కెమెరా ఉంది నా తోట దగ్గర. కానీ వెనక నుంచి వచ్చి గొడ్డలతో నరికి ఎవరు వెంకటారెడ్డి, ఈ నాగిరెడ్డి అనేవాడు కట్టితో గొడ్డలతో వేసినాడు. మళ్ళీ కట్టి తీసుకొని కొట్టింటే ముందర పనులు కూడా రాలిపోయినాయి సార్ నా కొడుకువి. ఇంక మీ ఎవరిని ఇది చేసుకోలేం కదా అని కూడా పోలీసులు చెప్తే పోలీసులు ఏమో వచ్చి మీ కేసు రాసుకుంటూ పోయారెడ్డి అని అన్నాడు. సంతోషంగా వచ్చినారు, కేసు రాసుకొని పోయినారు వాళ్ళు, మేము కాదని. కానీ ఆ వెంకటరామరెడ్డి అనేవాడు ఆ ఊరికే చూడు నా కొడుకు. వాడికి పోతే ఇంక ఊరే బాగుపడుతుంది. అన్ని చెడు పనులు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. అందరూ ఆక్రమించుకునేదే, వేరేది ఏది తగ్గొట్టేది ఏది లేదు. ఇప్పుడు కావాలని భూమి ఆందిగిన ఇతగినా ఎవరైనా సరే నాకు చాలందు. ఊరికల్లా పోజిటి ఎంబారో సంతకాలు చేసుకొని నాకు పట్టా ఉంది 10 సీట్లు అన్నాడు. అది చూపివాడు మీ సార్. అదే ఇగో ఇది ఈ పేపర్ చూపిస్తే కూడా మాకు చెప్పరు. ఇంక మీ ఎవరిని పట్టుకునేది? వాళ్ళు నన్ను కొట్టిండి వాళ్ళు, నేను ఒకవేళ ఒప్పుకుందా కట్టి చేసుకొని ఎవరుంటున్నా. నా కొడుకు ఏమి తెలియదు నువ్వు చేసి గొల్లుతో నడితే ఇప్పుడు చేస్తాను నేను ఉండేది. నాకు ఒకటే కదా సార్ ఉన్నది. నన్ను తప్ప
వారికి నాకు ఏమాత్రం విరోధం అయితే లేదు. నా స్థలంలోనే అడ్డడిగిసి కట్టుకున్నాను నేనే. వచ్చి కలిసి మీరు చూడరు. అతని స్థలంలో కట్టుకుంటే మీరు ఏం చెప్తారు? ఎవరు మీరు అందంగా డబ్బులు ఇడిచిపెట్టి నేను కట్టుకుంటా, లేకపోతే వాళ్ళు ఏం చేయమంటారు మీరు చెప్పారు. ప్రెస్ మీటింగ్ చెప్తా కుదరా? ఫస్ట్ ఎంఆర్ఓది దీనికి తెలుపు, ఈఆర్ఓది, వీళ్ళిద్దరూ వాళ్ళు ఏమో ఇస్తే మాకు పట్టా చూపిస్తా కదా, వాళ్ళు ఎవరు అని చెప్పేకి తెలదు. అంటే చౌదరి అంటే మనకి లేడు కదా. ఇప్పుడు మీకు ఎన్ని సెంట్లు ఉంది పెద్దపడ? 18 సెంట్లు ఉంది నా కొడుకు పెడతా. వాళ్ళకి ఏది లేదు. ప్రూఫ్ చూపిమంటాడు. మేము వద్దాం లేదు దానికి. వాళ్ళకి ఒకరికే కాదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఎందుకు శివారెడ్డి మల్లికార్జున రెడ్డి వాళ్ళకి సంబంధం అది. వీళ్ళు వాళ్ళ కింద వచ్చి ఉంటామన్న వాళ్ళు, కానీ వీళ్ళకైతే సంబంధం లేదు, హక్కు లేదు. ఆడ బంధువులు అవుతారా వాళ్ళు? కాపాడే, నేను కాపాడే, వాడు కాపాడే. అంటే పార్టీల పరంగా గొడవలు పెట్టుకుంటారు. మాకు పార్టీలో సంబంధం ఏమీ లేదు, ఉత్తరం పోయేసారే. నా పేరు మల్లికార్జున రెడ్డి, మాది గొందిరెడ్డిపల్లి గ్రామం, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా. మేము గతంలో కూడా ఈ వెంకటరామరెడ్డి అనే అతను ఒక 10 రోజుల కిందట మమ్మల్ని చంపాలని వాళ్ళ సంబంధించిన వాళ్ళందరినీ 10 మంది వచ్చి నా మీద కూడా ప్రయత్నం చేసినారు. అప్పుడు నేను వాళ్ళకి పట్టా ఉందని 15 సెంట్లు మా 100 సంవత్సరాల నుంచి పోయే దావను కూడా పట్టా ఇచ్చినారని మేము ఎంఆర్ఓ దగ్గరికి పోయి అడిగినా కూడా ఎంఆర్ఓ గారు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అదే ఆర్టీఐ యాక్ట్ కింద కూడా మేము అడిగినాము. 50 రోజులైనా కూడా మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. దానివల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి. మాకు పొలానికి పోవడానికి రస్తా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ వెంకటరామరెడ్డి అనే అతను ఇదే కాదు, ఇంతకుముందు మా నాన్న మీద కూడా దాడి చేసిండే. అప్పుడు కూడా కేసు రిజిస్టర్ కాకోకుండా చేసి పంచాయతీ చేసి పంపించేశారు. కావున ఇప్పుడు మాత్రం వెంకటరామరెడ్డి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరేమవుతారు అబ్బాయి? మాకైతే రక్త సంబంధం ఏమీ లేదు సార్. ఈ అబ్బాయికి మా చిన్న అన్న. పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు దాడి జరిగిన తర్వాత? దాడి జరిగిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని. గతంలో అయితే మా నాన్నను కొట్టినారు, నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేసినారు 2-3 సార్లు. అయినా మేము తప్పించుకోగలిగినాము. ఇప్పుడు కూడా ఏమన్నా నాకు ప్రాణహాని ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. వెంకటరామరెడ్డి అనే అతను గ్రామంలోనే చిచ్చులు పెట్ట నంబర్ 1 క్యాండిడేట్ ఆయనే. మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టడం దూరం చేయడానికి కారణం కూడా ఆయనే. ఆయన కూడా ఎందుకు స్కూల్ కమిటీ చైర్మన్గా నిలబడినప్పుడు మల్లికార్జున రెడ్డి వాళ్ళ బావ అయినా కూడా ఆయన నిలబెట్టి మేము చేసిన మా తండ్రి గారు చేసింటే మా మీద మా కుటుంబానికి కూడా ద్రోహం చేసి పెట్టిన వాడు వెంకటరామరెడ్డి. నంబర్ 1 క్యాండిడేట్ ఆయనే గ్రామం.